ఫ్రెండ్స్, ఎన్ని రోజులు అని చెప్పి గల్లీలో అల్లీ లాంటి క్వశ్చన్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. కొన్నిసార్లు కొంచెం క్రేజీ క్వశ్చన్స్ కూడా మీరు చదవాలి, ఎందుకంటే ఇవి చదివితే 1% డెవలపర్ గ్యారంటీగా మీరు అవుతారు. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ చూడండి. ఆబ్జెక్ట్ డాట్ లెంత్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. మీరు అరే డాట్ లెంత్ వినుంటారు, ఆబ్జెక్ట్ డాట్ లెంత్ ఏంటి? ఓకే, సపోజ్ మనం ఆబ్జెక్ట్ డాట్ లెంత్ అనేది మనం చేయాలి అంటే 4 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి, దిస్ని ఎలా వాడాలి, డిఫైన్ ప్రాపర్టీని ఎలా వాడాలి, ప్రోటోటైప్ ఎలా వాడాలి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ గెటర్ అండ్ సెటర్ ఫంక్షన్ అంటే ఏంటి. ఇవి మీకు తెలియపోతే కమెంట్స్లో అడగండి, గ్యారంటీగా ఒక వీడియో చేసి నేను పెడతాను. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్ చూసుకుందాము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ డాట్ ప్రోటోటైప్లో మనం ఓ అని చెప్పి మనం తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీలో ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక లెంత్. ఓకే, సో ఇక్కడ ఒక ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తాం మనం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ నేను ఆ ఒక ఆబ్జెక్ట్లో ఆ లెంత్ని నేను వాడుతానో ఇలాగా, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఒక కీస్ ఎన్ని ఉన్నాయో దాని ఒక లెంత్ ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ మనం చేసి చూస్తే చూడండి, ఇక్కడ నాకు 2 అని వచ్చింది. ఇది బాగుంటే బాగుందని చెప్పండి. అండ్ ఈ 4 మీరు నేర్చుకొని కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.